ఖమ్మం ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఆర్డీఓ ఆఫీసులో డిప్యూటీ సర్వేయర్ గా పనిచేస్తున్న మురళి 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అయితే గతంలోనూ అదే శాఖలో సర్వేయర్ గా పనిచేసిన వ్యక్తి కూడా లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. కంచె చేను మేసినట్లుగా ఖమ్మంలో సర్వేయర్లు ఏసీబీకి పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆయన తాగుతుండే నేను వెళ్ళి తాగిన తర్వాత ఏంది మరి అండి, ఏమో సార్ తెచ్చా డబ్బులు ఇచ్చేస్తాను. మెయిన్ రోడ్డు మీద డబ్బులు ఇచ్చా 10,000 ఇచ్చా. మెయిన్ రోడ్డు మీద 10,000 ఇచ్చా. 10,000 ఇచ్చి తొందరగా చేయండి సార్ అన్న. అదంతా రికార్డ్ అయ్యింది, నా దగ్గర ఫోన్ నుంచి పెట్టారు కదా, మొత్తం రికార్డ్ అయ్యింది. ఈ లోపల నలుగురు వచ్చి చేతులు పడుతున్నారు. చాలాసార్లు అతను తిరిగి మధ్యలో అనారోగ్యంగా కూడా కొంతకాలం బెంగళూరులో వైద్య నిమిత్తం వెళ్ళి తిరిగి వచ్చినా కూడా సర్వే చేయకుండా మళ్ళీ 10,000 తెమ్మంటే అతనికి ఇవ్వటం ఇష్టం లేక ఇస్తాను ఒప్పుకొని ఏసీబీకి రిపోర్ట్ చేయడం జరిగింది. దానిపై మేము ఎంక్వైరీ చేసి ఈరోజు సదరు మురళి సర్వేయర్ గారు డిమాండ్ చేసినటువంటి 10,000 తన ఇంటికి రెంటుకుంటున్న ఇంటికి చర్చి కాంపౌండ్ వద్దకు తెచ్చి 7 గంటల లోపే ఇవ్వాల్సిందిగా అతను డిమాండ్ చేయడం జరిగింది. తను చెప్పిన ప్రకారమే ఇంటి దగ్గర లేకుంటే ఎదురుగా